భూ వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ జగిత్యాల కలెక్టరేట్లో ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో ఆందోళనకి దిగింది. ముందుగా అధికారులకి వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించింది. గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే ఆమె చేతి నుండి పురుగుల మందు డబ్బాని లాక్కున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ద్వారా తనకి సంక్రమించిన భూమిని చదును చేస్తున్న క్రమంలో స్థానిక సర్పంచ్ భర్త అడ్డుకుంటున్నారని ఆరోపించింది. అధికారుల పేరు చెప్పి తమని భయభ్రాంతులకి గురిచేస్తున్నారని వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సదరి మహిళకి నచ్చజెప్పారు. సంబంధిత అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి అక్కడి నుంచి పంపించివేశారు. ప్రతినిధిగా ఎన్నుకున్న ఒక సర్పంచ్ ప్రజలకు ఎంతో న్యాయం చేయాల్సిన ఒక అతను రౌడీలాగా బిహేవ్ చేసి నా పట్టా ల్యాండ్లో నేను సాగు చేసుకుంటే వచ్చి ఒక తాగుబోతుని పంపించి నా మీదికి రౌడీజం చేసేలాగా మాట్లాడి ఊరి ట్రాక్టర్లో వస్తే వాళ్ళను కూడా నేను ఇప్పుడు ఈ పని చేస్తావు కావచ్చు, నువ్వు మళ్ళీ ఊర్లోకి వచ్చి పని చేస్తే వాటి మీద నేను కేసులు బనాయిస్తా, నువ్వు ఎట్లా చేస్తావని చెప్పేసి ఉన్న ట్రాక్టర్లన్నీ పంపించేసి ఈ రోజు నన్ను సార్ నాకు ఇదే ఆధారం, మీరు ఇట్లా మాట్లాడకండి అని నేను అంటే చావమ్మా ఎవరి కోసం అని అంటున్నాడు. ఇదేనా సార్ ప్రజాప్రతినిధిగా అతను మాట్లాడే మాటలు? ఎవరన్నారు సార్? ఊరి సర్పంచ్ గారి భర్త. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చి నేను ఊర్లో కూడా అడిగాను, సార్ నాకు రండి బయటకు వచ్చి మాట్లాడాను అంటే ఫోన్లోనే బెదిరిస్తున్నారు కానీ బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఎంఆర్ఓ గారి పేరు చెప్పి ఎంఆర్ఓ గారు ఆపమన్నారు, అందుకే ఆపినామని పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళతో చెప్తున్నారు. ఆర్టీఓ గారికి అందరు కరెక్ట్గా న్యాయం చేసిరు, కానీ ఒక సర్పంచ్ లెవెల్లో తాను నా మీద రౌడీజం, ఒక ఆడపిల్లని సార్ నేను 7 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ ఇష్యూ కోసం తిరుగుతున్నా, నాకు నెల నుంచి నాకు క్లియర్ అవుతుంది సార్. ఇది ఈ టైంలో వర్షాలు పడితే మళ్ళీ నాకు 6 నెలల సంవత్సరం దాకా నేను మళ్ళీ ల్యాండ్లోకి వెళ్ళరాదు. నన్ను అన్యాయం చేయడం ఎందుకు? వాళ్ళ దిక్కు సపోర్ట్ చేయండి, న్యాయం దిక్కు సపోర్ట్ చేయండి. నేను తనైనా చెప్తున్నా, న్యాయం దిక్కు మాట్లాడండి. అంతేగాని ఒక్కరి పక్షం తీసుకొని నేను ఇక్కడ ఊరి సమస్యని సృష్టించి నా మీద కాదు చూపించడం. మీరు న్యాయం చేయండి, న్యాయంగా మాట్లాడండి. ఒక రైతు దగ్గర పైసా తీసుకొని